హలో అండి, నమస్కారం. నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో రియల్మీ మనకి రీసెంట్గా 13 సిరీస్ అయితే లాంచ్ చేసింది. 13 సిరీస్లో 2 డివైజెస్ మనకి ఎర్లీగా లాంచ్ చేసింది. అండ్ అలాగే ఇప్పుడు 29వ తారీఖున అయితే మొన్న 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. మొత్తం 13 సిరీస్లో 4 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అవి ఏంటంటే 13 Pro అండ్ 13 Pro Plus మనకి ముందు అయితే లాంచ్ చేసింది. దాని గురించి మనం వీడియో అయితే చేసేసాం. అండ్ ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంది. మీరు కార్డ్స్లో ఉంటే మీకు చూడకపోతే అక్కడి నుంచి అయితే మీరు చూసేయచ్చు. అండ్ అలాగే మనకి 29వ తారీఖు ఆగస్ట్ 29వ తారీఖు అయితే ఇంకొక 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అవి ఏంటంటే 13 అండ్ 13 Plus అని 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇవి ఎలా ఉన్నాయి, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవి తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే అంతా చూసేయండి. అండ్ అలాగే ఈ వీక్ అయితే మనకి కంప్లీట్గా మనకి వీడియోస్ అయితే ప్రతిరోజు వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఈవినింగ్ టైంలో అయితే గేమింగ్ అయితే ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే అంతా చూసేయండి. అండ్ అలాగే మీకు ఏ గేమ్ నచ్చుతుంది, అలాగే పీసీ గేమ్స్ ఏ గేమ్ స్ట్రీమ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు అనేది ఒకసారి అయితే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ మొబైల్స్ 13 అండ్ 13 Plus రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్స్ అయితే ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. దాని స్పెసిఫికేషన్స్ ముందు మనం స్క్రీన్ మీద చూసేసి తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడేసుకుందాం. రియల్మీ 13 అండ్ 13 Plus రియల్మీ 13 లో చూసుకుంటే మనకి 6.72 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. 120Hz డిస్ప్లే, ఈ రెండు కూడా ఫుల్ హెచ్డి ప్లస్. అండ్ 6.67 ఇంచెస్ ఉంటుంది మనకి రియల్మీ 13 Plus. ఇది కూడా మనకి అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz ఫుల్ హెచ్డి ప్లస్. 13 చూసుకుంటే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే 13 Plus మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే దీన్ని వీళ్ళు ఎనర్జీ అని చెప్పి తీసుకొచ్చారు. 7300 ఎనర్జీ గేమింగ్ పరంగా ఎన్హాన్స్ చేశారు, పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్హాన్స్ చేశారు, అలాగే బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఇదే 7300తో మనం ఐక్యూ G9s కూడా మనకి ఇదే ప్రాసెసర్తో అయితే వస్తుంది. అది మనకి ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. కాకపోతే వీళ్ళు దాన్ని బాగా కొంచెం ఎన్హాన్స్ చేశారు, ఆప్టిమైజ్ చేశారు అనేది చెప్తున్నారు ప్రాసెసర్ని అయితే. అండ్ రెండిట్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది రెండిట్లో కూడా మనకి. అండ్ అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది మనకి రియల్మీ 13 Plus. అండ్ 13 వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. సో రెండు మొబైల్స్ని మనం డీటెయిల్గా అయితే మాట్లాడేసుకుందాం. సో ప్రాసెసర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. 13 Plusలో మనం చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ తోటి మనకి రీసెంట్గా ఐక్యూ G9s అయితే లాంచ్ అయింది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300తో వస్తుంది మనకి 13 అయితే. సో ప్రాసెసర్ గురించి నేను మాట్లాడుకున్నట్టయితే రెండు మొబైల్స్లో కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. 13 Plusలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీనికి వీళ్ళైతే ఎనర్జీ ఎఫిషియెంట్ చేసామని చెప్పి దీనికి అయితే 7300 ఎనర్జీ అని అయితే పెట్టుకున్నారు. సో ఇదే సేమ్ ప్రాసెసర్తో మనకి ఐక్యూ G9s అయితే రీసెంట్గా లాంచ్ అయితే అయింది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 2.5 GHz వరకు ఉంటుంది దీని క్లాక్ స్పీడ్. అండ్ ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 8 కోర్స్ అయితే ఉంటాయి. 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ అలాగే ఇది మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. అలాగే 13లో చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300తో అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 8 కోర్స్ అయితే ఉంటాయి. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.4 GHz వరకు ఉంటుంది. 6 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ అలాగే ఇందులో కూడా మనకి LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే మీకు రియల్మీ 13 Plusలో ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది 6.67 ఇంచెస్. అండ్ అలాగే ఇందులో 13లో చూసుకున్నట్టయితే మనకి IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 6.72 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. రెండు మొబైల్స్లో కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి 2000 nits వరకు హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది 13 Plusలో. అండ్ అలాగే ఇందులో మనకి 580 nits వరకు ఉంటుంది 13లో. రెండిట్లో కూడా మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. ఓటీటీ కంటెంట్ అయితే మీరు హెచ్డీలో అయితే ప్లే అయితే చేసేయచ్చు. అండ్ అలాగే దీని డిజైన్ గురించి చూసుకుంటే అయితే ఇది మనకి రీసెంట్గా ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 12 సిరీస్లో 12 అండ్ 12 Plus ఏ డిజైన్లో ఉంటాయి, ఈ రెండు కూడా సేమ్ అదే డిజైన్లో అయితే ఉంటాయి. అండ్ దీని థిక్నెస్ గురించి చూసుకున్నట్టయితే 7.6 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 185 grams అయితే ఉంటుంది మనకి రియల్మీ 13 Plus అయితే. అండ్ 13 అయితే మనకి 7.79 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 190 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు
13కి 13+లోని మీకు స్క్రీన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది మీకు 13 అయితే మీకు స్క్రీన్ పెద్దది వస్తుంది, 6.72 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. సో మీకు అయితే వెయిట్ అయితే కొంచెం అయితే పెరిగింది. కలర్ వేరియంట్స్ గురించి చూసుకున్నట్టయితే 13+ మీకు 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్. అండ్ ఇది 13 మీకు 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. స్పీడ్ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది 13 అయితే మనకి. చూసుకున్నట్టయితే IP65 రేటింగ్తో వస్తుంది 13+, అండ్ IP64 రేటింగ్తో వస్తుంది మనకి 13. రెండు కూడా కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటాయి అండ్ స్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. వాటర్ కంప్లీట్గా వాటర్లోకి అయితే పట్టుకెళ్ళిపోవద్దు. చిన్న చిన్న రైన్స్ ఇలాంటివి అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే రెండిట్లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది బ్యాక్ సైడ్, అండ్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఉంది. 13+లో మనకి సోనీ LYT600 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి అండ్ అలాగే ఈ సెన్సార్ అండ్ ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాస్ కాబట్టి ఇది మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది 13లో. కాకపోతే ఇది సోనీ IMX సెన్సార్తో అయితే వస్తుంది. సో కెమెరాస్ అయితే మీకు 2 సెన్సార్స్ అయితే చేంజ్ అయిపోతాయి. మీకు పెర్ఫార్మెన్స్ అయితే మీకు 13+లో అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కెమెరా పరంగా ఆప్టిమైజ్ చేస్తారు అండ్ అలాగే కెమెరా సెన్సార్ కూడా మంచిది. అండ్ అలాగే మీకు ఎనర్జీ పరంగా అంటే బ్యాటరీ పరంగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ అలాగే గేమింగ్ పరంగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ 13+ చూసుకున్నట్టయితే మీరు 90 FPSలో కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ BGMI 90 FPSలో అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ 13 మీకు నార్మల్ 40 FPSలో అయితే మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీరు గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నట్టయితే ఇదైతే మీకు మీడియం లెవెల్లో అయితే మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. 13లో మీరు హై లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. 13+ అయితే మీరు గేమింగ్ అయితే బాగానే ఆడుకోవచ్చు. వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు 13+లో 4K 30 FPSలో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే 1080p 120 FPSలో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కాకపోతే ఇది సెన్సార్ అయితే మారిపోతుంది. కెమెరా యూస్ చేసి 1080p 30 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 120 FPSలో స్లో మోషన్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి రెండిట్లో 16 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళు కెమెరా పరంగా దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తారు సాఫ్ట్వేర్లో కాబట్టి కెమెరా అయితే బాగానే ఉంటుంది. అండ్ అలాగే మీరు లో లైట్లోకి వెళ్ళినప్పుడు మీకు డిస్ప్లే ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. సో దాంతో మీకు ఫొటోస్ బాగానే వస్తున్నాయి రెండిట్లో కూడా. అండ్ కాకపోతే మరీ లో లైట్లోకి వెళ్ళినప్పుడు మీకు అయితే నాయిస్ అయితే ఉంటుంది కొంచెం, దాన్ని అయితే మీరు బేర్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రెండిట్లో కూడా మీరు 1080p 30 FPSలో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే రెండు కూడా మనకి 5000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే 13+ మీకు 80 watts ఫాస్ట్ ఛార్జ్ వస్తుంది. ఇది 90 minutesలో 50% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది కంప్లీట్ ఛార్జ్ చేయాలి అంటే మీకు ఒక 40 నుంచి 45 minutes ఇలా టైం అయితే పడుతుంది. అండ్ 13లో చూసుకున్నట్టయితే మీకు 45 watt ఫాస్ట్ ఛార్జ్ అయితే ఉంది. ఇది మీకు 30 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ దీన్ని మీరు కంప్లీట్ ఛార్జ్ చేయాలంటే 1 hour నుంచి 1 hour 10 minutes అలా టైం అయితే తీసుకుంటుంది. అండ్ అలాగే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు 2 సిమ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. SD కార్డ్ పెట్టుకొని రెండింటిలో కూడా మీరు 2 TB వరకు ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. మీకు 13 అయితే మీకు UFS 2.2తో వస్తుంది. 13+ అయితే మీకు ఫాస్ట్ అవుట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా 5G విషయానికి వస్తే రెండు మీకు 5G సపోర్టెడ్ ప్రాసెస్ అండ్ రెండిట్లో మీకు 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు 13+లో మీకు Wi-Fi 6E సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే 13లో చూసుకున్నట్టయితే మీకు Wi-Fi 5 సపోర్ట్ అయితే ఉంది. అండ్ బ్లూటూత్ గురించి చూసుకున్నట్టయితే బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది మీకు 13+లో. 13లో మీకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీకు డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. స్పేషల్ ఆడియో డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఏమి ఉండవు. మీకైతే 3.1 హెడ్ఫోన్ జాక్ అయితే ఉన్నాయి రెండిట్లో 3.1 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ అయితే చేసేయలేదు. రెండిట్లో కూడా మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉన్నాయి. అండ్ 13+ చూసుకున్నట్టయితే 13+లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ 13లో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. రెండిట్లో మీకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏమీ అయితే స్కిప్ అయితే చేసేయలేదు. సో రియల్మీ 13 అండ్ 13+ రెండు కూడా మనకి 3 వేరియంట్స్లో అయితే వస్తున్నాయి. 8GB 128GB 8GB 256GB 12GB 512GB. సో మీకు 13 చూసుకున్నట్టయితే 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 13+ మనకి 23,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీని మీద ఇంకా కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. మీకు లింక్స్ అయితే రెండింటివి
డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కంప్లీట్ డీటెయిలింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ 13 and 13+. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీటన్నిటికి కాంపిటేటర్స్ ఏ మొబైల్స్ ఉన్నాయి, సో వాటి మధ్య కంపేర్ చేసి వాటిలో ఏ మొబైల్ బెస్ట్ అవుతుంది అనే వీడియోస్ కూడా మనకైతే వస్తాయండి. అలాగే చాలా మొబైల్స్ అయితే వచ్చాయి, ఆగస్ట్లో వచ్చిన మొబైల్స్ ఉన్నాయి, ఆగస్ట్లో వచ్చిన బెస్ట్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయో దాని మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరైతే అవి చూసేయచ్చు. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అదే గేమింగ్ కూడా మీరు ఏ గేమ్ అయితే మీకు ఇష్టం అన్నది మీరు కామెంట్స్లో కూడా ఈ వీడియో కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మొన్నటి వరకు మనం స్ట్రీమ్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండేవి, అది జియో నెట్ వల్ల, నాది జియో ఎయిర్ ఫైబర్. సో దానివల్ల అయితే మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చాలా వరకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూసాం. సో ఇక నుంచి అయితే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు, మంచిగా గేమింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇలాంటివన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దిస్ ఇస్ ప్రెజెంట్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.